ఈజీగా టేస్టీగా చేసుకునే రెసిపీలలో ఈ రెసిపీ ఎగ్ రెసిపీ ఒకటండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు లంచ్ బాక్స్లలో ఇలా పెట్టిస్తే చాలా ఇష్టంగా తినేస్తారు వాళ్ళైతే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈ ఎగ్ రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని, నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను. మనం రైస్ ఎలాగైతే వండుకుంటామో అలా వండేసుకోండి. వండి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి, ఇలా లోతైన కడాయి పెట్టండి. అప్పుడే మనం రైస్ కలపడానికి ఈజీగా ఉంటుంది. ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 టేబుల్ స్పూన్ మినుములు వేసుకోండి. ఇలా వేసుకొని ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకోండి. కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి 4-5 నిలువుగా కట్ చేసిన మిరపకాయలని వేసుకోండి. కావాలంటే మీరు ఇందులోకి క్యాప్సికము, క్యారెట్, బీట్రూటు, ఆనియన్స్ ఏమైనా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. మా పిల్లలు తీసి పడేస్తారని నేనైతే వేయట్లేదు. ఇలా పచ్చిమిరపకాయలు అన్నవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఫ్రై అయ్యాక ఇందులోకి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను నేను. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇలా వేసుకొని ఇంకొకసారి కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్కి 2 ఎగ్స్ అయితే సరిపోతాయండి. 2 గ్లాసులకి 3 లేదా 4 ఎగ్స్ పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఈ రెసిపీ. 2 గుడ్లను పగలగొట్టి వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు పడుతుంది. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. కొంచెం చిటికెడు మసాలా పౌడర్ వేసుకోండి. మసాలా పౌడర్ అనేది ఆప్షనల్ మాత్రమే, వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలపండి. ఈ మసాలా మిశ్రమం అంతా కింద ఎగ్స్కి పట్టేలాగా ఒక 3 మినిట్స్ బాగా మంచిగా కలుపుకోండి, ఫ్రై అవ్వనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయండి, అప్పుడే మా కింద మాడకుండా ఉంటుంది. హై ఫ్లేమ్లో అయితే తొందరగా మాడిపోతుంది, ఎగ్ ఉడకదు కూడా. ఇక్కడ 3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయని కట్ చేసి వేసుకోండి. చిన్నవైతే 2 కట్ చేసి ఇలా రసం పిండేసుకోండి. ఇలా పిండేసుకొని ఒకసారి కలిపేసి మనం వండి పక్కకు పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఈ రైస్ని ఇప్పుడు ఇందులోకి వేసేసేయండి. ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో వేసుకోండి. ఎక్కువ వైట్ రైస్ ఉంటే పక్కకు పెట్టేసుకోండి. ఈ క్వాంటిటీకి సరిపోయేంత రైస్ వేసేసుకొని గడ్డలు లేకుండా రైస్ని ఇలా చిదిమేసుకోండి. మంచిగా కలుపుకోండి. ఈ ఎగ్ మిశ్రమం మొత్తం ఈ రైస్కి పట్టేలాగా
ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత కొత్తిమీర ఇలా చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే అండి, మన ఎగ్ రెసిపీ అన్నది ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది, మనకి ఈజీగా అయిపోతుంది. ట్రై చేసి చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.